అపరాధ భావన, రైట్? సో దాని గురించి మాట్లాడండి. అంటే ఓవర్ టు యూ. రోజుకి ఒక గంట లేకపోతే 2 గంటలు చిన్న పిసర గిల్టు, వారానికి కొంత మధ్యంతర గిల్టు. అండ్ ఈ ఈ గిల్ట్ వల్ల ఒక పర్సన్ కి ఎటువంటి నష్టం కలుగుతుంది అసలు? మన వెనకాల ఏదో బ్యాక్గ్రౌండ్ లో ఏదో ఒక విషయం మీద మనకి విచారం కానీ, బాధ కానీ, దుఃఖ కానీ. పెద్దవాళ్ళు మనకి ఇది చెప్పారు, చేతులు కాలేక ఆకలి పట్టుకోవడం. గిల్ట్ అనే భావనకి మూల కారణం ఏంటి అసలు? ఎందుకు ఇలా గిల్ట్ వస్తుంది ఒక పర్సన్? తెలిసి తెలియక చేస్తున్న పొరపాట్లు. అందుకోసం నేను క్షమ అంటే, చాలా మంది ఏంటంటే ఆలోచనలో ఉండిపోతారు. ఆలోచన నుంచి మనం సో ఈ రోజు కూడా మన టీజీవీ తెలుగు వర్చువల్ స్టూడియోలో నాతో పాటు జగన్ మంతా గారు ఉన్నారు. అండ్ జగన్ గారితో మనము టీజీవీటీ ఎమోషనల్ ఫస్ట్ ఎయిడ్ సిరీస్ ఒకటి చేస్తున్నాము. దాంట్లో ఓవరాల్ గా 7 టాపిక్స్ ఉంటాయండి. అండ్ ఆల్రెడీ 3 టాపిక్స్ రిలీజ్ అయిపోయాయి. ఇవాళ మనము 4th ఎపిసోడ్ అంటే టాపిక్ నెంబర్ 4 కవర్ చేస్తాము. అదేంటంటే గిల్ట్ గురించి. గిల్ట్ అంటే అపరాధ భావన. దాన్ని అంటే ఈ టాపిక్ కవర్ చేసే ముందు మనం ఎప్పటిలాగానే ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్ చేద్దాం. సో జగన్ గారు, మీరు 4th టైం ఇది, 5th టైం యాక్చువల్‌గా మీరు ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌లో పాల్గొనడం. సో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఎవరైతే ఈ ఎపిసోడ్ ఫస్ట్ టైం ట్యూన్ చేస్తున్నారో వాళ్ళకి అర్థం అవ్వడానికి నేను చెప్తాను రూల్. ఏంటంటే నాకు తోచిన పదాలు నేను చెప్తూ ఉంటాను. మీరు వాటికి సంబంధించి ఏ విషయం మీ బుర్రలోకి వస్తుందో అది షేర్ చేయాలి, ఎక్కువ ఆలోచించకుండా. రెడీయా మీరు? రెడీ. ఓకే. సో ఫస్ట్ పదం విచారం అండి. అంటే ఇంగ్లీష్‌లో రిగ్రెట్ అంటారు కదా! తగ్గించుకోవాల్సిన ఆచారం అండి. నెక్స్ట్ క్షమాపణ అంటే ఫర్‌గివ్‌నెస్. ముందుగా మనల్ని మనం క్షమించుకోవడం అలవాటు చేసుకోవాలండి. ఓకే. అవమానం. సాధారణంగా ఎక్కువగా అనుమానమే అది అవమానం అనిపిస్తుంది. అనుమానం వాళ్ళు ఎంతో మంది అవమానిస్తారు. మనం ఇంతకు ముందు కూడా మాట్లాడారు. హ్మ్. ఇట్ కుడ్ బి అన్ అజంప్షన్ యాక్చువల్లీ. ఓకే. నెక్స్ట్ అపాలజీ అంటే క్షమాపణ. యాక్చువల్‌గా నేను సరదాగా చెప్పేవాడిని. ఏదైనా ఏదైనా విషయం ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే అనాలజీతో చేయాలి. అప్పుడే అర్థం అవుతుంది. అది అనాలజీ చేయలేకపోతే అపాలజీ చెప్పాలి అని. సమగ్రత అంటే ఇంగ్లీష్‌లో ఇంటెగ్రిటీ అంటారు కదా! హా! సమగ్ సమగ్రతలో అగ్రత అని ఒక వర్డ్ కనబడుతుందండి. అగ్రత ఆలంబనలో అంటే అంటే బేసికల్లీ వి ఆర్ ఓన్లీ వన్ పర్సన్ ఇన్ ద సెన్స్ there is only one mind. We may compartmentalize life, this career, money, this, but ultimately we are one. So Right. Integrity. We need to have integrity. Ultimately, an integrity towards whatever we do. ఓకే. నెక్స్ట్ రిలీఫ్ అంటే ఉపశమనం. అంటే ఉపకారమైనదేనండి. రిలీఫ్ కూడా మంచిదే. అంటే ఓకే. ఉపకరించే విషయం. ఆత్మ పరిశీలన, ఇంట్రాస్పెక్షన్. కొంచెం బరువైన వర్డే కానీ మనం ఇంతకుముందు అన్నాం కదా, రిఫ్లెక్షన్ అనే వర్డ్ తో, అంటే రిఫ్లెక్షన్ చేయాలంటే కొంచెం మనకి కొంచెం సెల్ఫ్ అవేర్నెస్ పెరిగే కొద్దీ ఆత్మ పరిశీలన కూడా బెటర్ అవుతుంది. చేంజ్ మార్పు. మార్పుతో పాటు మరుపు కూడా మంచిదండి. ఎందుకంటే కొన్ని విషయాలు మనం అట్టే ఎక్కువగా పట్టుకుంటాం కదా, వాటిని మర్చిపోవాలి అసలు. మార్పులో పాత విషయాలు మర్చిపోయి కొత్త విషయాలు వైపు వెళ్తుంది. ట్రస్ట్ నమ్మకం. ముందుగా మన మీద మనకి నమ్మకం కావాలండి, పెంచుకోవాలి. అంటే అది ఒక రోజులో వచ్చేస్తుందని అనలేను, కానీ అది అంచెలంచెలుగా పెంచుకోవడం సాధ్యం. చివరి పదం పారదర్శకత అంటే ట్రాన్స్‌పరెన్సీ అంటారు కదా! పారదర్శకత అంటే అది అబ్సల్యూట్ ట్రాన్స్పరెన్సీ ఇస్ అన్ ఐడియల్ స్టేట్ అండి. కాదు, మనకి కావాల్సినంత పారదర్శకత అవసరము. అంటే అది సిట్యుయేషన్ బట్టి డిపెండ్ అవుతుంది. ఓకే. సూపర్. నాకేమనిపిస్తుందంటే ఒక ఎపిసోడ్ మొత్తం ఓన్లీ ర్యాపిడ్ ఫైర్ రౌండే చేయాలనిపిస్తుంది. మీ క్రియేటివిటీ చూసి. ఆ వాక్చాతుర్యం అదంతా గూడా. రైట్? సో సరే, మనము ఈ గిల్ట్ గురించి మాట్లాడే ముందు నేను ఆడియన్స్‌ని వెల్కమ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, హలో, హాయ్, ఆదాబ్, నమస్తే. అండ్ టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్‌లోకి స్వాగతం, సుస్వాగతం. టీజీవీ తెలుగు మీ జీవితానికే వెలుగు. ఎట్లున్నారు మీరంతా? అందరూ బాగున్నారని చెప్పేసి కోరుకుంటున్నాను. అండ్ నేను మీ నవీన్ సామ్లా అండి, ది గైడింగ్ వాయిస్ ప్లాట్‌ఫార్మ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్. అండ్ జగన్ గారు,
ఇది టీజీవీ తెలుగు కో హోస్ట్ జగన్ గారు. క్లుప్తంగా మీ గురించి. నమస్కారం అండి అందరికి. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా 33 ఏళ్ల క్రితం నా కెరియర్ స్టార్ట్ చేశానండి. 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ. కొంచెం మూవీ డైలాగ్ లిక్ చేస్తుంటాను కాబట్టి. అంటే పెద్దగా చెప్పేది ఏం లేదండి. ఒక అంచెలంచెలుగా ఒక ఇంజనీర్ గా, తర్వాత మేనేజర్ గా, తర్వాత ఒక ట్రైనర్ గా, కోచ్ గా, ఆథర్ గా, ఇప్పుడు ప్రస్తుతానికి కో హోస్ట్ గా. రైట్. సూపర్. సో, జగన్ గారు మనకి ఈ మధ్యనే టీజీవీ తెలుగులో కో హోస్ట్ లాగా జాయిన్ అయ్యారు. టీజీవీటీ ఎమోషనల్ ఫస్ట్ ఎయిడ్ సీరీస్ నుంచి మనము ఏంటంటే ఆయన అఫీషియల్‌గా కో హోస్ట్ అయ్యారు. అండ్ దాని తర్వాత ఫ్యూచర్‌లో మనము నేను, జగన్ గారు కలిసి ఇంటర్వ్యూ చేయొచ్చు గెస్ట్ అని. లేదంటే జగన్ గారు కూడా చేయొచ్చు. అలా అలా యూ విల్ హియర్ ఎ లాట్ ఫ్రమ్ హిమ్. అండ్ ఫ్రెండ్స్, మనం ఏంటంటే ఈ పాడ్‌కాస్ట్ ద్వారా మనం విజయవంతమైన నాయకులు అంటే సక్సెస్‌ఫుల్ లీడర్స్, కోచెస్, ఇంకా గుర్తించబడని హీరోలు, సెలబ్రిటీస్, అన్ని వర్గాల వ్యక్తుల యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నాము. అండ్ మనము కెరియర్ అండ్ వ్యక్తిత్వ వికాసము అంటే కెరియర్ ఇంకా పర్సనాలిటీ డెవలప్‌మెంట్, సెల్ఫ్ హెల్ప్ రిలేటెడ్ టాపిక్స్ చర్చిస్తుంటాము. అప్పుడప్పుడు ఇలాంటి పెప్ టాక్స్ కూడా చేస్తుంటాము. అండ్ ఇదంతా ఎందుకు? మెరుగైన సమాజం కోసం. అండ్ ఈరోజు టాపిక్ గిల్ట్. సో, ఎపిసోడ్‌లోకి వెళ్ళే ముందు ఏం చేస్తాం మనము? పొడుపు కథ చెప్పుకుంటాం కదా! సో, పొడుపు కథ ఒక రిడిల్ అనేది నేను చెప్తాను. మీరు ఎవరైతే యూట్యూబ్‌లో ఈ ఎపిసోడ్ వాచ్ చేస్తున్నారో మొత్తం అయ్యేలోపు ఆన్సర్ చేయండి. లేదు అంటే మొత్తం అయ్యే వరకు వెయిట్ చేయండి. అండ్ క్వెషన్: జానెడు ఇంట్లో మూరెడు కర్ర. రిపీట్ చేస్తున్నాను. జానెడు ఇంట్లో మూరెడు కర్ర ఏమిటది? ఓకే. జగన్ గారు, మనం ఆడియన్స్ పొడుపు కథ గెస్ చేసేలోపు మనము స్టార్ట్ చేద్దాం ఇవాళ కాన్వర్జేషన్. అండ్ అపరాధ భావన, రైట్? సో, దాని గురించి మాట్లాడండి. అంటే ఓవర్ టు యూ. అంటే ఇప్పుడు అంటే దాని గురించి మాట్లాడాలంటే మనం మనం సాధారణంగా ట్రాఫిక్ లో వెళ్తుండగా అంటే ఒక చాలా ట్రాఫిక్ సిగ్నల్స్ ఎదురవుతాయి కదా. మూడు 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 రంగుల్లో మనం ట్రాఫిక్ లో వెళ్తాం. సో అంటే ఈ మధ్య హైదరాబాద్ వాళ్ళు ట్రాఫిక్ సిగ్నల్స్ అవుతున్నారు కదా, లేకపోతే వెళ్ళిపోతున్నారు. అవును. ఈ మధ్య మన వాళ్ళు ఆగడం నేర్చుకున్నారు, లేకపోతే ట్రాఫిక్ సిగ్నల్స్ నాకు అంటే అలానే కాదు. అంటే ఆ, ఈ కొంచెం ట్రాఫిక్ సిగ్నల్స్ మెరుగవుతున్నాయి. ఏదో సరదాకి మనకి యాంబర్ లేదా రెడ్ అనే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర మనం వేసి చూడాలి, ఆగి చూడాలి. గిల్ట్ అనేది మనలో ట్రాఫిక్ సిగ్నల్ లాంటిదండి. యాంబర్ గాని, రెడ్ లైట్ గాని ఉంది అంటే మనకి మనకి మన లోపల అంతరాత్మ మనకి ఏదో అంటే గ్రీన్ సిగ్నల్ కాకుండా కొంచెం ఎందుకో ఆపుతోంది అని అర్థం. అది అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎందుకు మనకి గిల్ట్ అవుతుంది అనే విషయం అర్థం చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం అది ఒక సాధారణమైన భావన. రైట్. కొన్ని స్టడీస్ ప్రకారము అంటే వారానికి ఒక 2 రోజులు చిన్న చిన్న పిసరి గిల్ట్, లేదా సార్ రోజుకి ఒక గంట లేదా 2 గంటల చిన్న పిసరి గిల్ట్, వారానికి అంటే ఎగ్జాక్ట్ గా నంబర్స్ గుర్తులేవు, వారానికి కొంత మధ్యంతర గిల్ట్, నెలకి కొంచెం ఒక 2-3 గంటలు తీవ్రమైన గిల్ట్ ఉంటుందని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. అండ్ ఈ గిల్ట్ వల్ల ఒక పర్సన్‌కి ఎటువంటి నష్టం కలుగుతుంది అసలు? నవీన్ గారు, మీరు సాఫ్ట్వేర్ జావా జీటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారా? అవునండి. ఐటీ బ్యాక్‌గ్రౌండే. ఐటీ బ్యాక్గ్రౌండ్ లో మీకు మీకు దాన్ని ఏమంటారు, జావా వర్చువల్ మెషిన్, లేదా దాన్ని ఏమంటారు మెమరీ లీక్ అని, అవును. మెమరీ లీక్ లేదా దాన్ని ఏమంటారు హ్యాంగింగ్ థ్రెడ్స్, రిసోర్సెస్ లాక్ చేసి ఉంచుతాయి, అవన్నీ మీకు ఐడియా ఉంది కదా. ఐడియా ఉంది. అంటే యాహ్! బేసిక్ గా మన వెనకాతల ఇవన్నీ ఇవన్నీ బేసిక్లీ అలాంటివేనండి. అంటే నేను ఐటీ పీపుల్ రిలేట్ అవుతారని చెప్పాను, ఐటీ అని రైట్. కాదు. మన వెనకాతల ఏదో బ్యాక్గ్రౌండ్ లో ఏదో ఒక విషయం మీద మనకి విచారం గాని, బాధ గాని, దుగ్ధ గాని, ఒక విధమైన దాన్ని ఏమంటారు సరైన పదం తెలుగులో ఏదో ఉందండి. బ్రూడింగ్ అంటే ఇంగ్లీష్ లో బ్రూడింగ్ అంటారు. అంటే ఏదో ఒక విషయం మీద బాధ, ఏదో ఒక విషయం మీద వేదన మేబీ. అలాంటిది ఎందువలన జరుగుతూ ఉండొచ్చు అంటే, దానివల్ల మనం మనం మనకు తెలిసి చేసిన తప్పులు, తెలియక చేసిన తప్పులు, ఇంకోళ్ళకి చేసిన హాని, అనుకోకుండానో కావలసి చేసిన హాని, లేదా నాకున్న ప్రతిభని నేను సరిగా నెరవేర్చకపోతే, అంటే ఇఫ్ ఐ హావ్ నాట్ ఫుల్ఫిల్డ్ మై పొటెన్షియల్. చాలా మంది ఏంటంటే ఎడ్యుకేషన్ విలువ చాలా తర్వాత తెలుసుకుంటారు. నడి వయసులో తెలుసుకుంటారు. కానీ ఇవాళ రేపు చాలా ఎడ్యుకేషన్ మార్గాలు ఉన్నాయి. కానీ చాలా మందికి ఏంటంటే, అయ్యో నేను అప్పుడు చదువుకోలేదే, లేదా అప్పుడు నాకు అవసరం రాలేదే, లేదా అప్పుడు నేను ఇదే చేస్తాను, ఇలా అప్పుడు వాళ్ళ మాట పరిచయం పెట్టాను. మనకి తెలుగు వాళ్ళు, సారీ మన పెద్దవాళ్ళు మనకి ఇది చెప్పారు, చేతులు కాలేక ఆకలి పట్టుకోవడం.
రైట్. అదే అండి గిల్ట్ అంటే. ఓకే. గాట్ ఇట్. అండ్ చివరి క్వెషన్, అసలు ఈ గిల్ట్ అనే భావనకి మూల కారణం ఏంటి అసలు? ఎందుకు ఇలా గిల్ట్ వస్తుంది ఒక పర్సన్‌లో? మీకు ఇంతకుముందు చెప్పినవే బేసిక్ గా తెలిసి తెలియక చేస్తున్న పొరపాట్లు. అందుకోసమే నేను క్షమ అంటే ముందు మనల్ని మనం క్షమించుకోవాలి. ఇప్పటి వరకు జరిగిన తప్పులు, ఒప్పులు ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే దానికి అంటే వెళ్లి ఏదో ఒక పని దానికి సంబంధించిన క్షమాపణ చెప్పుకోవడమో లేదా దానికి సంబంధించిన ప్రాయశ్చిత్తం చేసుకోవడం చేయాలి కదా. అంటే యాక్షన్ మీద దృష్టి పెట్టకుండా మనం ఎక్కువ ఆలోచన మీద దృష్టి పెడితే గిల్ట్ ఉంటుందండి. రైట్. చాలా మంది ఏంటంటే ఆలోచనలో ఉండిపోతారు. ఆలోచన నుంచి మన ఆచరణలోకి వస్తే గిల్ట్ తగ్గుతుంది. ఎందుకంటే మనం ఆచరణలో ఉన్నాం కాబట్టి. మనకి ఇంకా ఆలోచించడానికి టైం లేదు. రైట్. గాట్ ఇట్. సో, ఫైన్ అండి. ఇవాళ కూడా మంచి విషయాలు మన ఆడియన్స్‌తో షేర్ చేసినందుకు అండ్ మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించినందుకు చాలా చాలా థాంక్స్. అండ్ ఫ్రెండ్స్, ఇక పొడుపు కథ గుర్తుందా? ఎవరైనా ఆన్సర్ గెస్ చేస్తే మాత్రం మీకు ప్యాట్ ఆన్ ది బ్యాక్. గెస్ చేయకపోతే క్వెషన్ రిపీట్ చేస్తాను. జానెడు ఇంట్లో మూరెడు కర్ర ఏమిటది? ఓకే. జవాబు కుండలో గరిటె అండి. ఓకే. సో, అది ఇవాల్టి ఎపిసోడ్. అండ్ మళ్ళీ మరో ఎపిసోడ్‌లో జగన్ గారితో ఫిఫ్త్ టాపిక్, అంటే ఈ ఎమోషనల్ ఫస్ట్ ఎయిడ్ సిరీస్‌లో భాగంగా ఫిఫ్త్ ఎపిసోడ్‌లో కలుద్దాం. అండ్ ఈ ఎపిసోడ్ గనుక మీకు నచ్చినట్టయితే కనీసం ముగ్గురు ఫ్రెండ్స్ లేదా కలీగ్స్‌తో షేర్ చేయండి. అండ్ ఇంకా మీరు యూట్యూబ్‌లో సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. అండ్ మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు, ఫీడ్‌బ్యాక్, అంతేకాకుండా టాపిక్ రికమెండేషన్స్, గెస్ట్ స్పీకర్ సజెషన్స్ ఏమైనా ఉన్నా కూడా మాకు మెయిల్ చేయండి. అంతేకాకుండా మీకు కెరియర్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా ఎటువంటి క్వెషన్స్ ఉన్నా కూడా మాకు సంప్రదించవచ్చు. అండ్ మా ఈమెయిల్ అడ్రస్ tgvtelugu@gmail.com. నేను రిపీట్ చేస్తున్నాను, tgvtelugu@gmail.com. అండ్ ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి, వింటూనే ఉండండి టీజీవీ తెలుగు. టీజీవీ తెలుగు మీ జీవితానికి వెలుగు. మళ్ళీ మరో ఎపిసోడ్‌లో జగన్ గారితో ఫిఫ్త్ టాపిక్ మీద కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.